హాయ్ అండి అందరికీ. మన ఛానల్లో ఒక 20 డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేసాం కదా, షార్ట్ వీడియో. అదే జిల్లుడు కొమ్మకి జున్ను పాలకు సంబంధం ఏంటి అనేసి. అదే మన టైం కలిసి కొద్దీ మా పక్కింటి ఒకటి డెలివరీ అయ్యింది. సరే ఆ జున్ను పాలు తీసి జున్ను చేద్దామని చెప్పేసి నేను జున్ను పాలు తీసుకొచ్చాను. నేను చేసిన విధంగా మీరు చేస్తే చిటిలాంటి చేసినట్లు కాకుండా షుగరు గుడ్లు ఇవన్నీ వేసి షుగర్ చిటిలాంటి చేస్తారు. అలా కాకుండా నాటుపాలతో జున్ను ఏ విధంగా చేస్తారు, ఆ పల్లెటూరులో ఏ విధంగా చేసి దాన్ని మనస్ఫూర్తిగా ఆనందంగా తింటాము. ఈరోజు మీకు ఆ వీడియో చేసి చూపెడతాను. జున్ను ఇలా ముక్కలు రావాలంటే కంపల్సరీగా నేను చెప్పినటువంటి కొలతలు మాత్రం మీరు పాటించాలి. లేకపోతే మొత్తము పాలులాగా ఉండిపోతాయి. ఆ తర్వాత తీపి తప్ప మరి కనబడదు, గడ్డలు రావు, కరెక్ట్గా జున్ను అనేది రాదు అనమాట. సరే జున్ను చేద్దామని చెప్పేసి నేను 3 డేస్ బ్యాక్ మా పక్కింటి ఆవు వింటే జున్ను పాలు చేద్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఒక 2 లీటర్ల పాలు అడిగాను. అది మామూలుగా అడిగాను వాళ్ళకి, జున్ను ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్తే 2 లీటర్ల పాలు కదా, ఒక పావు కేజీ బెల్లము, ఒక 5 మిరియాలు, 5 యాలకులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ వేయమని చెప్పారు. ఇవన్నీ వేసే ముందు బెల్లం మాత్రం బాగా చిన్నగా అంటే చెదగొట్టమని చెప్పారు. చెదగొట్టేసిన తర్వాత ఆ విధంగా చేస్తే వస్తుందని చెప్పారు. సరే ఆ విధంగా నేను జిల్లుడు పాలు ఒక 4 చుక్కలు వేయమని చెప్పారు అనమాట. 4 కానీ 3 కానీ 2 లీటర్లు కాబట్టి 4 చుక్కలు వేయమని చెప్పారు. సరే ఆ విధంగా రాత్రి పూట నేను జిల్లుడు కొమ్మ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి నేను బాగా ట్రై చేశాను. ఒక డొంకలో దొరికింది అనమాట. డొంకలో దొరికిన తర్వాత నేను తెచ్చేసి నా ఆవిడ చేసింది జున్ను. ఫస్ట్ బెల్లం వేసింది, పసుపు వేసింది, యాలకులు, మిరియాలు ఇవన్నీ వేసింది. ఫస్ట్ బెల్లం వేసి బాగా కలిపిన తర్వాత ఇవన్నీ వేయాలి. ఫస్ట్ పసుపు వేసుకోవాలి, తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో జిల్లుడు చుక్కలు ఒక 4 వేయాలి. 3 కాబట్టి 4, 2 లీటర్ కాబట్టి నాకు డౌట్ వచ్చి 4 చుక్కలు వేసాను అనమాట. 4 చుక్కలు వేసిన తర్వాత ఇక నా పక్కనే మంట రెడీ చేసాను అన్నమాట జున్ను పెట్టడానికి. అంటే కర్రల పొయ్యి అనమాట, గ్యాస్ పొయ్యి మీద కాదు. చిటిలాంటి చేస్తారు కదా, ఆ జున్ను మాత్రం ఎంత తిన్నా ఏదో స్వీట్ తిన్నట్టు ఉంటుంది. అంతేగాని జున్ను పర్ఫెక్ట్గా ఒక నాటు జున్ను తిన్నట్టు అది టేస్ట్ మనకు రాదనమాట. నాటు మనకు ఆల్రెడీ మనం మా ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాం కదండి, జిల్లుడు పాలకును జున్ను పాలకు సంబంధం ఏంటని. సరే మనం టైం కలిసి వచ్చి మనకు ఆవి నింద పక్కలంట. సరే జున్ను చేద్దాము అని చెప్పి పాలు తీసుకొచ్చాను. అది మొత్తానికి అయితే మంట అయితే రెడీ చేశాను. ఫస్ట్ గిన్నె ఎట్టిన తర్వాత అసలు నేను యాక్చువల్గా మూత ఎట్టించాను, కానీ మీరు అలా మూత ఎట్టకండి. ఫస్ట్ గిన్నె ఎట్టి గట్టిగా మంట, అదే స్టవ్ మీద అయితే 1.5 గంటల ఉంటుంది మంట. స్టవ్ మీద అయితే 1.5 గంటలు, మామూలుగా నాటుకు పొయ్యి కాబట్టి 1 గంట అయితే సరిపోద్ది. నేను ఫస్ట్ కింద పెట్టేసి కొంచెం అందులో వాటర్ వేయాలన్నమాట. ఒక 25% క్యాన్ మనం దేంతో అయితే పాలు పెట్టామో దాంతోపాటు ఒక 2 లీటర్ల నీరు వేస్తే అంత అడుగు బాగా వస్తుంది అనమాట. అటు కదలకుండా ఎక్కువ వేసినా అటు తునిగిపోద్ది. అప్పుడు కిందకి వేయాలి వాటరు, అది ఉడకడానికి. సరే పొయ్యి పెట్టాము. పైన మూత పెట్టించుకొని కింద లోన కూడా ఒక మూత పెట్టేసాము అనమాట. పైన ఒక మూత ఉండాలి. పైన పెద్ద మూత వేసేసాం కదండి, ఆ మూత ఒకటే ఉండాలి. కానీ లోన పాలు పెట్టాం కదా, వాటికి మూత వేయకూడదు. నేను వాటికి మూత వేసాను అనమాట. ఆ మూత లేట్ అవుతుందంటే ఆవిరి మొత్తం మళ్ళీ ఆ క్యారేజ్ మూతకి పడేసి మళ్ళీ నీరు కిందన పడతాయి. దాన్ని బట్టి మనకి ఎంత జున్ను అయినా కానీ అవి నట్టే కనబడుతుంది అనమాట. ఆ విధంగా చేసుకుని దాదాపు కర్ర పొయ్యి కాబట్టి 1 గంట సేపు చేతి మాత్రము ఖచ్చితంగా జున్ను అనేది వస్తుంది. సరే మా వాళ్ళు తొందర పెట్టి సరే తీద్దాం అయిపోద్ది అనేసి తీసి చూసామన్నమాట. తీసి చూసేసరికి ఆ మధ్యన అదే మూత వేసాను కదండి, వాటర్ లాగా కనబడ్డది. వాళ్ళేమో అనుకున్నారు, ఇంకా అవలాగా అనుకున్నారు. సరే దేనికైనా మంచిది, మీరు ఎట్టండి నమ్మకపోతే మళ్ళీ పొయ్యి మీద ఎట్టండి, మళ్ళీ అరగంట మంట ఎట్టండి అని చెప్పారు. మళ్ళీ అరగంట మంట ఎట్టి మళ్ళీ తీసారు. తీసిన తర్వాత మొత్తానికి క్యారేజ్ అనేది బయట తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము అది ఎమ్మడి తినలేం కాబట్టి మీకు ఫ్రిడ్జ్లో ఉంటే మీరు ఆ రాత్రిపూట మీరు ఫ్రిడ్జ్లో అలా పెట్టియండి. మార్నింగ్ వేసి దాన్ని తినండి, చాలా చల్లగా బాగుంటుంది జున్ను పర్ఫెక్ట్గా. మేమైతే జున్ను తీసాం, మాకైతే ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మామూలుగా అలా పౌడర్ మీద పెట్టాను. తర్వాత
పిల్లలు గట్ట అడగకుండా కనబడకుండా అనేసి ఒక దగ్గర దాచాను అనమాట. దాచిన తర్వాత నెక్స్ట్ రోజు దాన్ని ఓపెన్ చేశాను అనమాట. అక్కడ చూసాం జున్ను ఎలా ఉందని, అదే హోల్ కనబడుతుంది. అక్కడ కారణం ఏంటంటే మూత అట్టడం వల్ల నీరు చొక్క పడి అలాగే నీరులో మధ్యన కనబడుతుంది అనమాట. మీరు మాత్రం మూత అట్టకండి, మూత అట్టకపోతే మాత్రం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే పర్ఫెక్ట్ రాలేదని అనట్లేదు కానీ నేను, కాకపోతే ఆ మధ్యన ఆవిరి చుక్కలు పడి అలాగా నీళ్ళ బొట్టులో కనబడుతుంది అనమాట. ఆ నీరు మొత్తం ఒక పావు లీటర్ 10 లీటర్ల నీళ్ళు వేస్తే మొత్తానికి డ్రై అయిపోయింది. సరే జున్ను అయితే దాసాము. అయితే రేపు ఉదయం తినాలని ప్లాన్ వేసాం దీన్ని. చూడండి ఏ విధంగా వస్తుంది జున్ను. అది నెక్స్ట్ రోజు మార్నింగ్ మధ్యాహ్నం 12 గంటలకు తీసాను, ఓపెన్ చేశాను. చూడండి పర్ఫెక్ట్గా ఉంది జున్ను మొక్క అంటే నోరు ఊరిపోద్దండి నాకైతే. మొత్తానికి మా ఆవిడకి వేసామని చెప్పాను. చూడండి ఎలా వచ్చింది, అది పన్నీర్ మొక్కలాగా ఉంది అది. సరే ఫస్ట్ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు వేయమని చెప్పాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, నాకు వేయముందు అన్నాను. సరే ఆవిడ ఒక 2 ముక్కలు వేసి ఒక స్పూన్ ఇచ్చింది తిన్నాక. స్పూన్తో 2 ముక్కలు అలాగా. ఆ సూత్ మాత్రం నా మనసు ఆగదండి జున్నుగా. టైం కలిసిద్ది కదా, అనేది ఒక వీడియో చేసాము, ఒకటి లాంగ్ వీడియో కూడా సరిపోచ్చింది. ముక్కలుగా కొరుకు నోట్లో పెడుతుంటుందండి, మామూలుగా ఉండదండి అసలు. ఈ సిటీలో ఉండే జున్ను మాత్రం 100 కేజీలు తిన్న వచ్చే వేస్ట్ అండి సిటీలో జున్ను. మన పల్లెటూరు అయితే పల్లెటూరే, అది తింటే మాత్రం ఉంటుంది, మామూలుగా ఉండదండి అసలు. టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది అసలు, పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన కొలతతో చేస్తే. నాతో పాటు మరొకిద్దరు పట్టుకెళ్ళారు, కానీ వాళ్ళకు కూడా నీరులాగా ఉండిపోయాడ. వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎలా చేశాను అనేసి. మా విరిగిపోయి నీవేటర్ కరెక్ట్గా వచ్చాయని అన్నారు. నేను మొత్తానికి పర్ఫెక్ట్గా అయితే జున్ను వచ్చింది. చాలా టేస్ట్ బాగుంది అన్నమాట, ముక్కలాగా భలేగా వచ్చింది. మీకు కావాలంటే మీరు అలా చేసుకోండి. ఓకేనండి, బాయ్.